హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 28వ అధ్యాయం అక్షయ తృతీయ మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసపు గొప్పతనాన్ని వివరిస్తూ ఈ కథను చెప్పాడు. శృతదేవుడు కూడా శృతకీర్తి మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈ రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజు చేసిన దానం, పూజ, జపం, తర్పణం అన్నీ ఎన్నటికీ నశించని ఫలితాన్ని ఇస్తాయి. శ్రీహరిని భక్తితో పూజించిన వారు పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరుతారు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ఈ రోజు ఎంతో ప్రీతికరమైనది. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ కారణం ఏమిటో వినుము అని చెప్పసాగాడు. పూర్వకాలంలో దేవేంద్రుడు బలిచక్రవర్తితో యుద్ధం చేసి అతడిని జయించి తిరిగి స్వర్గానికి వస్తున్నాడు. మార్గమధ్యంలో ఉద్యత్త మహర్షి ఆశ్రమానికి చేరాడు. అక్కడ మహర్షి భార్య చాలా అందంగా ఉండేది. ఆమె గర్భవతిగా కూడా ఉండేది. ఆమెను చూసి ఇంద్రుడు కామమోహానికి లోనయ్యాడు. తన తప్పును గ్రహించకుండా ఆమెను బలవంతంగా అనుభవించాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువు ఇంద్రుడి దుష్టకార్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దాంతో కోపించిన ఇంద్రుడు, నీవు గ్రుడ్డివాడిగా పుట్టు అని శపించాడు. ఆ శాపం వల్ల ఆ శిశువు తర్వాత దీర్ఘతపుడు అనే పేరుతో అంధుడిగా జన్మించాడు. ఈ సంఘటన తర్వాత ఇంద్రుడు భయంతో అక్కడి నుండి పారిపోయాడు. మహర్షి తెలుసుకుంటే శపిస్తాడని భయపడ్డాడు. మార్గమధ్యంలో కొందరు ముని శిష్యులు అతడిని చూసి నవ్వారు. దాంతో ఇంద్రుడు మరింత సిగ్గుపడి మేరు పర్వతంలోని ఒక గుహలో దాక్కున్నాడు. ఇంద్రుడు కనిపించకపోవడంతో బలిచక్రవర్తి మరియు రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతలను అమరావతి నుండి వెళ్ళగొట్టారు. దిక్కుతోచిన దేవతలు గురువైన బృహస్పతిని ఆశ్రయించి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. బృహస్పతి వారికి జరిగిన విషయం అంతా వివరించారు. ఇంద్రుడు సచీదేవితో కలిసి మేరు గుహలో దాక్కున్నాడని చెప్పారు. అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఇంద్రుడిని స్తుతించారు. బృహస్పతి మరియు దేవతల మాటలు విని ఇంద్రుడు బయటకు వచ్చారు. నేను చేసిన పరస్త్రీ దోషం వల్ల నా శక్తి అంతా తగ్గిపోయింది. అందుకే రాక్షసులను ఎదుర్కోలేకపోతున్నాను అని బాధపడ్డాడు. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇలా అన్నాడు. ఇప్పుడు వైశాఖ మాసం జరుగుతోంది. ఈ మాసం శ్రీహరికి చాలా ప్రీతికరమైనది. ఇందులో ప్రతి తిథి పుణ్యప్రదమైనది. ముఖ్యంగా శుక్లపక్ష తృతీయ అయిన అక్షయ తృతీయ చాలా శక్తివంతమైనది. ఆ రోజు స్నానం, దానం, తర్పణం, విష్ణు పూజ, హరికథ వినటం చేస్తే మహాపాపాలు కూడా నశిస్తాయి. కాబట్టి ఇంద్రుడితో ఆ వైశాఖ ధర్మాలను ఆచరింపచేద్దాం అని చెప్పాడు. దేవతలందరూ కలిసి అక్షయ తృతీయ రోజు ఇంద్రుడితో పవిత్ర స్నానం చేయించి దేవతలకు మరియు పితృదేవతలకు తర్పణాలు చేయించి శ్రీహరిని పూజింపచేసి హరికథ వినిపించారు. ఆ పుణ్యఫలంతో మరియు శ్రీహరి కృపతో ఇంద్రుడు తిరిగి తన శక్తిని పొందాడు. తర్వాత దేవతలతో కలిసి రాక్షసులను ఓడించి అమరావతిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. దాంతో దేవతలు యజ్ఞాల్లో తమ భాగాలను మళ్ళీ పొందారు. మునులు భయం లేకుండా యజ్ఞాలు, వేద పఠనాలు కొనసాగించారు. పితృదేవతలు కూడా పిండ ప్రదానాలను మళ్ళీ స్వీకరించారు. అందువలన అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు ఆనందాన్ని కలిగించిన పవిత్ర తిథిగా ప్రసిద్ధి పొందింది. ఈ విధంగా అక్షయ తృతీయ భోగాలను కూడా మోక్షాన్ని కూడా ప్రసాదించే మహత్తరమైన పర్వదినమని శృతకీర్తికి వివరించారు. నారద మహర్షి కూడా అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహిమను ఈ విధంగా వివరించారు. వైశాఖ పురాణంలోని 28వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.